ప్రతి పోలీస్ స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఉండాలి. ఎంట్రన్సు, రిసెప్షను, వెనక, చుట్టూ 4 వైపులా అలాగే పోలీస్ ఇన్స్‌పెక్టర్ కూర్చునేటటువంటి ప్లేసు, లాకప్ ఉన్నటువంటి ప్లేసు అన్నిట్లో సీసీ కెమెరాలు పెట్టాలా. దానికి ఒక మానిటరింగ్ ఉండాలి. దానికి సంబంధించి 3 నెలల పాటు అది 6 నెలల పాటు ఇది స్టోరేజ్ అయ్యి ఉండాలి అన్నటువంటి హైకోర్టు క్లియర్‌గా ఇచ్చిన ఆదేశాలు. దానికి ఒక కమిటీ వేసి, ఒక లాయర్‌ని వేసి మరీ చూపెట్టారు. బట్ వీళ్ళు పోలీసులకి అలా చేస్తే వీళ్ళకి సంబంధించిన లోపాలు బయటపడిపోతాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలకు తొత్తుల్లాగానే పోలీసులు పనిచేయాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పిన వాళ్ళని హింసించాలి, వాళ్ళు చెప్పిన వాళ్ళని వదిలేసేయాలి. అందుకు వీళ్ళు కూడా తాబేదారులుగా పనిచేస్తున్నటువంటి రోజులు. ఈ హింసించేటటువంటి క్రమంలో ఎక్కడైతే దొరికిపోతారు కాబట్టి రహస్య పోలీస్ స్టేషన్లు మెయింటైన్ చేస్తున్నారు. ప్రైవేట్ పోలీస్ స్టేషన్స్ని మెయింటైన్ చేస్తున్నారు. ప్రైవేట్ చోట్లకి తీసుకెళ్ళి కొడుతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి సిబ్బంది క్వార్టర్సో లేకపోతే కనుక ఏఆర్ క్వార్టర్సో ఇట్లాగా. దానికి సాక్ష్యం ఉన్న కేవీఆర్ తెలంగాణ జర్నలిస్ట్ మీద జరిగిన దాడి, ఇప్పుడు నిన్న తంబిరెడ్డి మీద జరిగిన దాడి. పోలీసులు చివరికి సీసీ కెమెరాలు ఇప్పుడు ఉన్నట్టా లేనట్ట, పోలీస్ స్టేషన్కి కాకుండా పోలీసులు ఇంకెక్కడికి తీసుకెళ్ళడానికి వీల్లేదు అని మళ్ళీ ఆదేశాలు ఇవ్వాలేమో. ఎందుకంటే దొంగకి 100 దారులు ఉంటాయి, పోలీసుకి ఒకటే దారి ఉంటుందని ఇదివరకు సామెత. ఇప్పుడు పోలీసుకి 100 దారులు ఉన్నాయి, న్యాయస్థానానికి ఒకటే దారి ఉంది, ఆదేశించడం.